హాయ్ అండి. మా ఆఫీస్ తరపున మేమంతా ఉదయాన్నే నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలు కొనుక్కొని వచ్చాం. ఇదేంటి అకస్మాత్తుగా పర్యావరణ స్పృహ అంటున్నారా? సినిమాల్లో చెప్పినట్లు, రావు గోపాలరావు చెప్పినట్లు కాసంతైన మనిషికి కళాపోషణ ఉండాలంటారు కదా, అలాగే మనకు కూడా పర్యావరణ స్పృహ అవసరం అండి. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పినట్లు ప్రతి అమ్మ కోసం ఒక మొక్క అని, అలాగే ఏపీలో డిప్యూటీ సీఎంగా చెప్పినట్లు మనం కార్యక్రమం కింద నిన్నన మనం నర్సరీకి వెళ్ళి నేల ఉసిరి, మారేడు, వేప లాంటి మొక్కలు తెచ్చుకున్నామండి. ఆఫీసులో మా అంతా కలిసి సరదాగా కొన్ని 10 నుంచి 12 వరకు మొక్కలు నాటాం. మా సిబ్బంది అంతా కూడా ఏ పని వాళ్ళని కూడా పెట్టకుండా మేమంతా కలిసి ఉందాం, కలిసి మొక్కలు నాటుదాం అనే ఆలోచనతో అవన్నీ మాకు తీపి గుర్తులుగా ఉంటాయని పర్యావరణ స్పృహతో మొక్కలు నాటామండి. మీరు కూడా ఒక మొక్క నాటిని చూడండి, ఆ ఫీల్ ఎంత బాగుంటుందో.